హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏంటి ఇవాళ వీడియో బ్లాగ్ అంటే మాకైతే మెకానిక్ షాప్ అనమాట మాది. సో దివాళీ రోజు అయితే షాప్లో పూజ చేస్తాం కదా, సో దానికి సంబంధించిన వీడియో అనమాట. ఫస్ట్ ఇక్కడ నేనైతే ముగ్గు అయితే వేసేసాను, కొంచెం మంచి కనిపిస్తుంది అని చెప్పేసి. ఇంకా పూజకైతే అన్ని సామాన్లు అయితే తీసి బయట అయితే సర్దుతున్నాము, ఒక్కొక్కరము ఒక్కొక్క పని చేస్తున్నాం అనమాట. ఇంకా పంతులు వచ్చేలోపు ముగ్గు కంప్లీట్ అయిపోయిందనమాట. పంతులు వచ్చేసి పేపర్స్ వేసేసి అక్కడ బియ్యము అవన్నీ ఇవ్వాలి కదా. ఇంకా పంతులు ఒక్కొక్కటి అడుగుతుంటే మనం అక్కడికి ఇవ్వాలన్నమాట. ఇస్తే అక్కడ అన్నీ చెప్పిస్తాడు. ఫస్ట్ అయితే బియ్యం వేసుకుంటాడు, వైట్ కలర్ టవల్ తీసుకొని దాని మీద అయితే బియ్యం వేస్తాడు. కిలంలో బియ్యం వేసి తీసుకొచ్చాను ఆయన చెప్పాను. కిలంలో బియ్యం వేసిన తర్వాత లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టిన తర్వాత వినాయకుడి ముంగటనేమో గౌరమ్మ, అటు సైడ్ ఏమో నవగ్రహాలు, ఇటు సైడ్ ఏమో అష్టలక్ష్మిలు, ఇట్లా మొత్తం 3 సైడ్లు పెడతాడు. మీకు కూడా చూపిస్తాను క్లారిటీగా కనిపించేలాగా, మీరు కూడా చూడండి. అంటే షాప్లో ఇది ఎందుకు చూడాలంటే షాప్లో పూజ ఎలా చేస్తారో మీకు కూడా చూపిస్తాము అని చెప్పేసి నేనైతే వీడియో తీసుకున్నాను. అంతేగాని ఇంకా వేరేలాగా మాత్రం అనుకోకండి. ఇప్పుడు అక్కడ ఏమంటారు మధ్యలో మిడిల్లో ఫోటో పెట్టాడు కదా, అటు సైడ్ నవగ్రహాలు పెడతాడు అనమాట. 9 ఆకులు పెట్టేసి ఆకు ఒక్కలు అటు సైడ్ పెడతాడు. మిడిల్లో కలశం పెట్టి కలశం ముందేమో గౌరమ్మని పెడతారు. ఇటు సైడ్ వచ్చేసి 5 అనమాట. అంటే విఘ్నేశ్వరుడు ఏమంటారు అష్టలక్ష్ముల పూజ ఉంటుంది కదా, ఇటు సైడ్ పెట్టేసి అలా చేస్తాను. ఇంకా ఆకులన్నీ తీసుకుంటున్నాం, ఇంకొకరు అందిస్తున్నాం అనమాట. మేమైతే ఒక్కొక్కటి ఇస్తూ ఉంటే ఫాస్ట్ పెట్టేసాడు. ఎందుకంటే అప్పటికే ఆ రోజు 4:30 అవుతుందన్నమాట. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలానే సింపుల్గా చేసుకుంటామండి. ఇంకా పంతులు వచ్చేసి పూజ అంతా చేసేసిన తర్వాత వెళ్తాడనమాట. ఎందుకంటే ఆల్రెడీ లేట్ అవుతుంది కదా. ఫస్ట్ ఇలా అన్ని అరేంజ్మెంట్స్ లోపల చేసుకున్నాక గుమ్మడితో కొట్టాలన్నమాట. త్వరగా వేసేస్తున్నారు, అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా చేస్తున్నారనమాట. చూడండి మధ్యలో కలిసి పెడతారు, ఈ సైడ్ ఏమో 9 పెడతారు, ఇటు సైడ్ మాత్రం 5 పెడతారనమాట. ఇప్పుడు ఈ 5 వాటికి ఇంకా ఆయన ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం చెప్తాడు. నా వాయిస్ ఓవర్ కన్నా కూడా అతని వాయిస్లో మీకు చూపిస్తాను. అందుకని చెప్పేసి నేనైతే పూజ అయ్యేటప్పుడైతే నా వాయిస్ మీకైతే ఏమి వినిపించదు. పంతులు ఎలా అయితే పూజ చేస్తున్నాడో మీకు కూడా వినిపిస్తుంది. మధ్యలో నేను కూడా మాట్లాడతాను. మీలో ఎంతమంది షాప్కి ఎలా పూజ చేసుకుంటారో నాకు కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు ఇయర్ నాకు ఈ పంతులు ఇస్తానండి. ఈ పంతులు చేస్తాడు. ఫోటో పెట్టేసి కలుషం పెట్టేసిన తర్వాత అవన్నీ కిందవన్నీ ఆకు వంట అవన్నీ పెట్టేసిన తర్వాత అమ్మవారికి దండేస్తున్నారు. ఎందుకంటే పూరి కూడా తీసుకొస్తారు. ఇంకా అన్ని లోపలైతే అయిపోయాయి. ఇంకా లాస్ట్గా సన్నజాతులు తీసుకొచ్చాను అనమాట. అంటే మనం వాళ్ళకి పర్ఫ్యూమ్ వచ్చే పువ్వులు పెడితే చాలా మంచిదండి. ఫ్రూట్స్లలో కూడా దానిమ్మ అయితే కంపల్సరీ పెట్టాలి. 2 ఫ్రూట్స్ కూడా మీకు ఫేవరెట్ అనమాట. తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయాయి కదా, బయటకు వచ్చాము. ఎందుకంటే ఇప్పుడు గుమ్మడికాయ అనేది బిస్కెట్ తీయాలి షాప్కి. ఇంకా మా బావ అయితే గుమ్మడికాయ బిస్కెట్ తీసేసి నెక్స్ట్ కొబ్బరికాయ నిమ్మకాయ కూడా అన్నీ కట్ చేస్తున్నారు చూడండి. అవన్నీ పెట్టేసిన తర్వాత నవగంగాలు ఉంటాయి కదండి, ఇక్కడ అక్కడ గుమ్మడికాయ అయితే పెట్టేసి దాని మీద పసుపు కుంకుమ అయితే చల్లుతున్నారు. ఎందుకు ఇలా అంటే దిష్టి అనేది ఇవన్నీ అమాస కదా, మనకి దివాళీ రావడం కూడా అమాస రోజు వస్తుంది. షాప్లో లేదన్నా అమాస రోజు లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తే మంచిది అని చెప్పేసి ఇంకా చేస్తూ ఉంటారనమాట. ఈసారి 2 డేస్ రావడం వల్ల మేమైతే ఫస్ట్ రోజు చేస్తున్నాము. ఎందుకంటే సెకండ్ డేస్ అమాస అయితే ఉండట్లేదు అని చెప్పేసి ఇంక ఇక్కడ గుమ్మడికాయ కుట్టడం కంప్లీట్ అయింది. నెక్స్ట్ కొబ్బరికాయ కూడా కొడుతున్నాడు అనమాట. కొబ్బరికాయ కుట్టడం నిమ్మకాయ కూడా కొట్టేశాడు. దాని తర్వాత దాంట్లో పసుపు కుంకుమ అవన్నీ చల్లేశారు. మేము చూడండి. దాని తర్వాత నవధాన్యాలు అయితే ఉంటాయి కదా, ఆ నవధాన్యాలు అనేది మనం అంటే ఇప్పుడు షాప్కి డిస్ట్రిబ్యూట్ చేయరు కదా, ఇప్పుడు మనం నవధాన్యాలు అనేది చల్లుకుంటూ వెళ్ళాలంటే రూమ్కి 2 రూమ్స్ అనమాట. నాకైతే ఇవి చిన్న ఉంటాయి. ఇంకా కుట్టిన తర్వాత నవధాన్యాలు తీసేసుకొని కార్నర్స్, ఇప్పుడు రూమ్కి 4 కార్నర్స్ ఉంటాయి కదా, అలా చల్లుకుంటూ వెళ్ళాలన్నమాట.
ఇంకా కుంకుమ పసుపు అవన్నీ వేసేసరికి వాళ్ళని తీసుకొని ఫస్ట్ అంటే ఫస్ట్ పెట్టారు కదా, ఫస్ట్ అట్లా వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళు వెళ్ళాలి కదా మా బావ. దాని తర్వాత ఇంకా అలా లోపలికి వెళ్ళిపోవాలి కదా. నవధాన్యాలు అనేది అలా చదువుకుంటూ వెళ్ళాలి. పిల్లలు జంతువులు బుడ్డ పిల్లలు, మా తమ్ముడు, మా మాంస, మా మర్ది, ఇంకా అందరు లాస్ట్ మా హస్బెండ్ అనమాట. ఇంకా చల్లేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట పూజ కూడా స్టార్ట్ అవ్వడము అని అంటే కూర్చోగానే కంకణం కట్టేసుకుంటారు. ఇక్కడ ఫస్ట్ కూడా మనం కూర్చున్నాక కొంచెంసేపు విఘ్నేశ్వరుడిది పూజ చేస్తారనమాట. మీకు చూడండి, విఘ్నేశ్వరుడు అయిపోయిన తర్వాత మనం కంకణం కట్టుకోవాలి. ఇక చూడండి స్టార్ట్ చేస్తున్నాడు పూజ. ఇక్కడ పొట్టుకి మాత్రమే పెడుతున్నాడు పంతులు గారు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుడి పూజ అనమాట. దానికోసం ఇలా वाणी नगरपाभ्यां नमः, शिष्य वृंदराभ्यां नमः, अनंतदेव वशिष्ठाभ्यां नमः, सीतारामाभ्यां नमः, इष्टदेवताभ्यो नमः, कुलदेवताभ्यो नमः, ग्रामदेवताभ्यो नमः, स्थानदेवताभ्यो नमः, सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः। उत्तिष्ठन्तो बुधपिताच एते भूम्बारका एतेषां विरोधेन ब्रह्म कर्म समारभे। ओम भूः ओम भुवः ओम स्वाहा ओम माः ओम जनः ओम तपः ओम सत्यं तस्य विदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। महादर्दक्षेद्वारा परमेश्वरमुद्दिश्य परमेश्वर प्रीत्यर्थे शुभे शोभने उत्तरे मुहूर्ते प्रवर्तमानस्य अद्य ब्राह्मणादित्य प्रारार्थे श्वेतवराकल्पे वैवस्वतामनवन्तरे कलियुगे प्रथमभागे जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायुप्रदेशे कृष्णा गोदावरी उन्मत्तदेशे अस्मिन् व्यवहारिकचान्द्रमानेन विश्वावसनाम संवत्सरे दक्षिणायनेत्याः वासरा शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे अमावास्य दीपावली पर्वदिन महोत्सव संदर्भ समेन अद्य इंदुवासरे शुभतो श्रीमान् गोत्रोद्भवस्याः अग्रमहान् गोत्रोद्भवस्य कोटवंशाभिवृद्ध्यर्थं यजमानस्य नामधेयस्य अनन्या नामधेयस्य कृष्णा नामधेयस्य मानसा नामधेयस्य स्वामिता नामधेयस्य रियांश नामधेयस्य उत्तमा नामधेयस्य सह कुटुम्बस्य बाइक सर्विस नामधेयस्याः व्यापार उद्योग संस्थाः दिनदिनाभिवृद्ध्यर्थम् अस्माकं सह कुटुम्बानां सपरिवाराणां सभान्तकानां क्षेम धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थे राजद्वारे राजमुखे दिग्विजय अभिवृद्ध्यर्थं धन कनक वस्तु वाहन अभिवृद्ध्यर्थं मम जन्म नक्षत्र वशात् मम नाम नक्षत्र वशात् मम जन्मांश वशात् मम नामांश वशात् षट्फल वेद वशात् गोचार वेद वशात् त्रिविध शास्त्रोक्त कल्पोक्त प्रकारेण यथाशक्तिः दीपावली पर्वदिन महोत्सव संदर्भ समेन महालक्ष्मी देवता अनुग्रह कटाक्ष सिद्ध्यर्थे श्री महालक्ष्मी देवता परिपूर्ण कृपा कटाक्ष सिद्धि द्वारा यथाशक्ति महागणपति सहित महागौरी सहित महालक्ष्मी अर्चना पूजन च अहं
చెమ్ముంది కదా ఇదంతా కలిపి ఆ చెమ్ము పట్టుకోండి చేయబట్టు చెమ్ము చేయబట్టు పైకి పట్టుకోండి ఓం నాగలిశేః శేషదావతే పవిత్రే పరిశుద్ధే ముద్రేజ్ఞేషు వర్తతే ओम महाकलिशेः शेषदावते पवित्रे परिशुद्धे मुद्रेज्ञेषु वर्तते आपो मायितुं सर्वं विश्वाभूताः न्यापा प्राणावापो सम्राडापो विराडापो स्वराडापो चन्दाविशापो विदिगुशापो भौर्वस्प्रो गंगे च यमुने च गोदावरी नर्मदा सिंधु कावेरी जलेस्मिन् ఆరబెట్టింది కదా సరే బయట ఎండబెట్టింది అమ్మా ओम अपवित्र पवित्रो वा सर्वावस्थामितो वा अस्मरेश्वरेकाक्ष तथाभ्यां प्रश्ते दिखाइरा ఏంగా సల్లాలంట वस्तिन इंद्रो वृत्तस्तव वस्तिन पूषा विश्ववेदाः वस्तिन ऋष्णेमि वस्तिन बृहस्पतिर्ददातु దినానం కాబట్టి కాబట్టి ప్రతి సంవత్సరం నాలుగు సంవత్సరం ఏం చేస్తున్నాం దీపావళి చేస్తున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం నాలుగు అమ్మవారి అనుకూలంతో పూజ చేయడం జరుగుతుంది కాబట్టి అలాగే ప్రతి సంవత్సరము 5 ఆరోగ్యాలు కలిగి అలాగే అమ్మవారి అనుకూలంతో ఆ గణపతి ఆ లక్ష్మి ఆ యొక్క గౌరీ పూజను చేసుకోవాలని చెప్పి అక్షంతల చేతిలో పట్ల నమస్కారం చేసుకోండి ओम भद्रं गणे विष्णुयावदेवाः भद्रं पश्येमाक्षवे तत्र श्रीरंगे दुष्टभागं दुष्णोभिः तस्यैव इदं दायुः वस्तिन इन्द्रो वृद्धस्तव वस्तिन पूषा विश्ववेदाः वस्तिन ऋष्णेमि वस्तिन बृहस्पतिर्ददातु श्रीमन्महागणपति गौरीमावाहयामि అక్కడ వేయండి ఓం శ్రీ గౌరీ గణపతి నమః మొత్తం వేసే నక్షత్రాలు చెంబులో నీళ్లు తమలపాకుతో కొద్ది కొద్దిగా గణపతి పైన తిరిగిస్తూ ఉండమ్మా ओम दक्षिण्योरावरीमहे घातं विघ्नाय घातं विघ्नपदे दैवेः स्वस्तिरस्तनः स्वस्तिरमानसेभ्यः ओम श्री गौरी गणपतये नमः मुकुंड वेयालि ऊर्ध्वं जगादपेशं शन्नो स्तुतिपदेः चिन्ततिष्पदे ओम शान्ति शान्ति शान्तिः सहस्रशीर्ष पुरुषः सहस्राक्ष सहस्रवान् प्रभोविं विश्वतो वृत्वा अत्यतिष्ठदिशामूलं पुरुषे वेदं सर्वं यद्भूतं यच्च भव्यं दिवं पंचामृतं नदी विषयेवेदं सर्वं यद्भूतं यच्च भव्यं उधा प्रणस्येशानः विधन्नेन दुरोहते एतामानसमेमा अदोर्जाया विश्वपुरुषः वियु आदोः च विश्वाभूतानि
विपादस्यामृतं दिवे विपादे चंद्रवेणि ओम यज्ञो वेदं परम पवित्रं प्रजापते सायं प्रस्ता आयुष्यमन्तरमं चित्तव्यमस्तेजा यज्ञो वेदादक्षं समर्पयामि तपस्को कुमेति आयनेते प्राणेते दुर्वादचन्द्ररेखानि समुद्रस्य गृहायिने हरिद्रादि पूर्णकुम्भेन समर्पयामि पुष्पाकारयामि पुष्पदयितात्मैत्वा गन्धं परिकल्पयामि गन्धं परियति गन्धं वाक्येते तद्द्वारान्तरादर्शयामि तष्टाकरेष्णे ईश्वरेकं सर्वभूतानां साम्योपयस्यं श्रीगन्धबन्धजपदीं निवेदयामि तदनन्तरे पुष्पार्पणजलि गोपां पुष्पं वेदा पुष्पवान् प्रजावान् प्रजितां भवति चन्द्रापां पुष्पान् प्रजावान् वशितां भवति श्रीयारब्धे लक्ष्मीराजस्य केतया मातकं सुजावते आनन्दमङ्गलदिव्यनीराजनदीपं दर्शयामि महालक्ष्मी माता की जय। नमस्कार ओम कृष्णाय महेश्वरनाय मेदनाद आदित्यवर्णे तमसो चिदालोकनस्पदरुषो निर्वहाच्यवत्पुण्यावलान् मायान्तरायाश्च भाग्या लक्ष्मीः कामिहोपेस्यं चन्द्रां रवासामिस्सादिगन्तें श्रियं लोके देवदुष्टमदारां कामत्तिनीमीं चन्द्रवत्ते लक्ष्मीर्मेण शतां दावृणे आदित्यवर्णे तमसो चिदातो वनस्पतिरुक्षो बिल्बः तस्यावलान्तमायाञ्च भाग्या लक्ष्मी उपैतमां देवसकीर्तिश्रमनाशः मातिर्भूतोऽस्मिराशेष्किञ्चेतमुद्यन्तदातुमे वृत्तिमासामदां ज्येष्ठां लक्ष्मीमाशयाम्यहम् अभूतमन बुद्धिं च सर्वार्थमे गृहा गन्धद्वारान्तरादृशामित्यपुष्टाङ्गरेचिनीं ईश्वरेकं सर्वभूतानां तामुपयस्यं श्रीहीर्मे वदतो श्रीहीर्मे वदतो अलक्ष्मीहीर्मे नश्यतो मनसः कामाकोटिं वाचस्सत्यमहीमहि पशूनां ब्रूह्मण्यन्नश्चेदामिषः वर्धमेन प्रजाभूतानि सम्भवकर्तमां यं वासे मे कुले मातरं सत्तमालिनीं आभ्रां विचरणीं विष्णुं सुवर्णाः मेयमालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवे नमामः कामबाहुजातवेदो लक्ष्मीं नमगामिनीं यस्यामिरण्यमिन्देयं गामश्यं गुरुजानहं श्रीमन्महालक्ष्मी देवताभ्यो नमो नित्यः समस्ता सन्मङ्गलानि भवन्तु पञ्चामृतं फोन कड़ी कोई रवेड़ा मुझे फोन जैसा कोसे मतलब फोन लटी रिमाइंड कर दिए मुझे मैं किसको पर आंसर कौन विशेष का मन में लगे फोन कड़ी एडो तुम्हारा आड़वे कपड़ा कड़वे हिंदू शीतलाय नमः महाराजिन्ये नमः उष्णे नमः शिवाय नमः
शिवकर्ये नमः सत्ये नमः विमलाय नमः विश्वजनन्ये नमः दीप्ताय नमः बुद्धाय नमः हरिवल्लभाय नमः लोकशोकविनाशिन्ये नमः धर्मनिलयाय नमः करुणाय नमः लोकमात्रे नमः पद्मप्रिय ఏమమ్మా నేను చెప్పినట్టు చెప్పి అక్కడ పెట్టాలి అనండి సూర్య హరిష్టేదో సంప్రాప్తే సూర్య పూజాంచ కారయే సూర్య ధ్యానం ప్రవక్ష్యామి మనః పీడోప ఉపశాంతయే సూర్యాయ నమః మధ్యలో పెట్టేసి మధ్యలో అంటే ఇక్కడ 9 నవగ్రహాల మధ్యలో సూర్యాయ నమః ఎలా కలశం అంతా కూడా పెడుతుండండి ముంగటి ఇబ్బంది అయితే ओम चंद्रा सम्राटे चंद्र पूजांतकारेते चंद्र ध्यानं प्रवक्ष्यामि मन पीडोपशांतये ఐదేవతా ప్రత్యయ దేవత చంద్ర గ్రామావాహయామి పైన వస్తున్నా పైన అక్కడ లాస్ట్ చంద్రాయ నమః మీ ఆడకిచ్చి అందకపోతే వెంట తీసుకొని పెట్టమ్మా నమస్కారం చేసుకో చంద్రాయ నమః అనాలే చంద్రాయ నమః బుధా సంప్రాప్తే బుధ పూజాంతకారేతే బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే ఐదేవతా ప్రత్యయ దేవత బుధ గ్రామావాహయామి దాని పక్కకు बुधाय नमः मध्याह्न ओम गुरुवार संप्राप्ते गुरु पूजा अंधकारेते गुरु ध्यान प्रवक्ष्यामि मन पीडोपशांतये ఐదేవతా ప్రత్యయ దేవత గురు గ్రహమావాహయామి దాని పక్కకు అనండి బృహస్పతయే నమః మెల్లగా ఇక్కడ కదలకుండా నిదానంగా పెట్టాలి బృహస్పతయే నమః ఓం శుక్ర సంప్రాప్తే శుక్ర పూజా అంధకారేతే శుక్ర ధ్యాన ఈశ్వరాయ నమః రాహు సంప్రాప్తే రాహు పూజా అంధకారేతే రాహు ధ్యానం ప్రవక్ష్యామి మన పీడోపశాంతయే ఐదేవతా ప్రత్యయ దేవత సహిత రాహు గ్రామావాహయామి స్థాపయామి పూజయామి దాని పక్కన రాహవే నమః రాహవే నమః ఓం కేతువా సంప్రాప్తే కేతు పూజాంతకారేతే కేతు ధ్యాన ప్రవక్ష్యామి మమ పీడోపశాంతయే ఐదేవతా ప్రత్యయ దేవత కేతు గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి కేతవే నమః గణపతికి నమస్కారం చేసుకున్నాం మళ్ళీ ఓం नमस्ते गणपते त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं मर्तासि त्वमेव केवलं ब्रह्मासि श्रीमन्महागणपतिमावाहयामि स्थापयामि पूजयामि मध्यलो गणेशाय नमः मళ్ళీ తీసుకో దుర్గాదేవి నమస్తే శరణ పరిష దుర్గాన్ విశ్వానావేతం త్రితారగ్ని దుర్గాంబికాయ నమః క్షేత్రపాలకు నమస్కారం క్షేత్రసమనాధిపతాభ్యో నమో నమః क्षेत्रपाल नमः स्तुतिपदेः श्रीजतिष्पदे ओम शांति 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 सुखादमनीयं समर्पयामि पंचामृत स्नानं समर्पयामि शुद्धोदकेन समर्पयामि श्रीमन् महागणपति महागौरी देवताभ्यो नमो नमः ध्यायामि ध्यानं समर्पयामि कृष्णता गुणाग्रापयामि प्रत्यक्षदीपं दर्शयामि అదే కొల్లేరా అండి ఇంకా ఇక్కడైతే మా పూజ అయితే కంప్లీట్ అయిందండి. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకున్నాము పూజ. సో మా పూజ మీకు కూడా అందరికీ చూపించాలి అనుకున్నది ఈ వీడియో అన్నమాట. పూజ అయితే కంప్లీట్ అయింది. ఇంకా పూజ తర్వాత కూడా చిన్నగా ఉంటాయన్నమాట. చెప్తున్నారు పంతులు గారు. ఇంకా మనము రేపు అలా కదిలించలేము కదా. మా ఆయన అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం అయితే పెడుతున్నాడు. అంటే ఈసారి మేము అనేది కాయిన్స్ అనేది పెట్టుకున్నాము. కొంచెం వేగా అనేది లెంగ్గా అల్లం అంటే విగ్రహాలకు కాయిన్స్ కూడా పంతులైతే తీసేసాడు. చెప్పాడనమాట ఎవ్రీ ఇయర్ అలానే తెచ్చుకుంటూ తీసేసి ఇలా అని చెప్పేసి ఇంకా కొబ్బరికాయ పెట్టేసి అక్కడ ఫ్రూట్స్ పెట్టేసిన తర్వాత ఒక స్వీట్ బాక్స్ తెస్తాం కదా, స్వీట్ బాక్స్ ఇలా తీసేసి పెట్టాలి అనమాట. ఎందుకంటే ఇప్పుడు పూజ అయిపోయినాక కొంతమంది వచ్చారు కదా, వాళ్ళని ఇంటిగా పంపించద్దు అనమాట. నోరు స్వీట్ చేసి పంపించాలి.
సో ఇక్కడ అమ్మవారి ప్రసాదం లాగా ఉంటుందని ఇక్కడ అమ్మవారికి అయితే మేమైతే స్వీట్ బాక్స్ ఇంకొక అరటి పండు ఇంకా అయిపోయింది నైవేద్యం చూపించండి అని చెప్తారు. దాని తర్వాత మంగళారతి సమయంలో మంగళారతులు ఇచ్చేస్తే అయిపోద్ది పూజ అయితే కంప్లీట్గా. దానికోసం అయితే మా చిన్న పాప అయితే పాడతానని చెప్పింది. పంతులు గారు చెప్తున్నారనమాట, మీకు ఏమన్నా కోరికలు ఉంటే కోరుకోండి, ఇంటికి కూడా మొక్కుకొని మంచిగా అని చెప్తున్నారు. సరే అని మొక్కేసి ఇంత మీద హారతి అయితే ఇస్తున్నాం అనమాట. ఇక్కడ మా పాప అయితే సాంగ్ పాడతా అని చెప్పింది. మీరు కూడా వినండి తను ఎలా పాడుతుందో. ఆమెకు వచ్చేసి 8 years అలా ఉంటుంది. తనైతే చిన్న ఒక సాంగ్ అయితే నేర్పించింది చిన్నగానే. ఆమె అయితే పాడతాను అని చెప్పింది. పాడు శ్రేణిది పాడమ్మా. ఇంకోటి మాత్రం వాడతాం. శ్రీరస్తు నిత్యః సమస్తా సన్మంగళాని భవంతు. जय बोलो महालक्ष्मी देवी माता की जय, महागणपति भगवान की जय, दुर्गा माता की जय. నువ్వు రామ్యానికి ఇచ్చేవి 2 తీసుకుని షాప్లో 2 పెట్టేస్తాము. అందరు హారతి తీసుకోవాలమ్మా. అందరికి తీసుకుని పెట్టండి. అక్కడి బాబాయ్ అట్లనే మిగతా వాళ్ళు వచ్చి నిదానంగా కలిసి ముందు వేసి అన్నం పెట్టుకోవాలి దూరం నుంచి. ఏంటిది వీలైనంత మంచి పంపిస్తాం. నేను కాదు నేను కాదు ఎన్ని కొడుతూ వ్యాపారాభివృద్ధిరస్తు మనోభీష్టాభి ఆరోగ్యాభి ఆయుష్యాభివృద్ధిరస్తు. ఏమి కూడా అయ్యారా అంటే 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 అంటే
పెట్టింది అక్షంతలేడా ఇంకా అయిపోయిందన్నమాట. ప్రసాదం పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పంతులు గారి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకోవాలి. నేను డబ్బులు దక్షిణ ఇచ్చేసి ఇంకా కాళ్ళు అయితే మొక్కుతున్నాము పంతులు గారు మా పిల్లలు మా తమ్ముడు వాళ్ళందరూ వచ్చారన్నమాట. ఇంకా పంతులు గారిని తర్వాత మనం ఇందాక దేవుడి దగ్గర పెట్టిన ఫీడ్ బాక్స్ ఉంది కదా, అదైతే అందరికీ ఇవ్వాలి. ఇక్కడ మా ఆయన ఇచ్చిన తర్వాత కొన్ని క్రాకర్స్ షాప్ దగ్గర కంపల్సరీ క్రాకర్స్ అయితే తెలుసాలి కదా. మా పిల్లలకి ఇచ్చిన క్రాకర్స్ తెలుస్తుంది. స్మైల్ వెనక్కి జరిగాయి ఇటు చూడండి. ఫ్యాన్ ఓ ఫ్యాను చెయ్యి దూరం పెట్టు నానా ఇట్లా స్ట్రైట్ గా ఇట్లా ఇది పెట్టాడికి ఇచ్చే ఇది పెట్టాడికి ఇచ్చే పేరు వారు ఇక్కడ ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే ఈ వీడియో ఏంటంటే చెప్పాను కదా మా షాప్లో పూజ ఏంటి ఎలా చేసుకుంటారు అని. సో మేమైతే ఎవ్రీ ఇయర్ ఒక 5-6 ఇయర్స్ నుంచి ఇలానే చేసుకుంటున్నాము. వీడియో నచ్చితే లైక్